హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లైఫ్ స్టైల్ ఆఫ్ నిష్ఠ. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో అయితే మా మామయ్య వాళ్ళ హౌస్ని నేను షూట్ చేస్తున్నాను. హోమ్ టూర్ అనమాట. ఈ హోమ్ టూరు కొంచెం లెంతీగా ఉంటుంది, అందుకని నేను దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేశానండి. చూస్తున్నారు కదా, వీడియో వచ్చి ఓన్లీ ఈ వీడియో అంతా ప్లాంట్స్ గురించి మాత్రమే ఉంటుంది. అంటే మొక్కలని ప్రేమించే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు ఈ రోజుల్లో. కాబట్టి నేను వాళ్ళ కోసం మా ఇంట్లో ఉండే మొక్కలన్నిటినీ నేను చూపించాలనుకుంటున్నాను. తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ చూస్తున్నారు కదా, అసలు ఇక్కడ లేనటువంటి చెట్టే లేదండి. ప్రతి ఒక్క చెట్టు ఇక్కడ ఉంది. ఆల్మోస్ట్ నేను ప్రతి ఒక్క చెట్టుని షూట్ చేశాను. చూస్తున్నారు కదా, ఇది బిళ్ళ గన్నేరు అంటారండి. ఈ ఆకులని, పూలని, వేరులని, కాండాన్ని అన్నిటినీ ఆయుర్వేదంగా యూస్ చేస్తారు. అవి ఎలా ఏంటి అనేది మనం ఈసారి వీడియోలో షేర్ చేద్దాం. అండ్ చూసారు కదండి, ఇది వచ్చి సెంటు జాజులు చెట్టుకి అల్లుకుంది. నెక్స్ట్ దాని పక్కన ఉన్న చెట్టు మాత్రం కాకడాలు అనమాట, ఎర్ర కాకడాలు. అండ్ చూస్తున్నారు కదండి, మీరు ప్లాంట్స్ చూస్తూ ఉండండి. నేను మీకు మధ్యలో ఒక చిన్న స్టోరీ చెప్తాను ప్లాంట్స్ గురించే అనమాట. అంటే ఒక నీతి కథ. ఇది ప్లాంట్స్కి మాత్రమే కాదు, మనుషులకు కూడా చాలా అవసరం అని అనిపిస్తుంది ఈ రోజుల్లో. మీరు మిస్ అవ్వకుండా వీడియోని లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. నేనైతే మీకు స్టోరీ చెప్తాను. అండ్ చూసారు కదండి, ఉసిరిక చెట్టు, కరివేపాకు చెట్టు, జామ చెట్టు, నిమ్మ చెట్టు. అండ్ మీకు ఫస్ట్ చూపించాను ఒక ప్లాంట్, అవి బుడదలోనే పెరుగుతాయటండి అది. అండ్ పూలు కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడికి అత్తయ్య వాళ్ళు వచ్చి ఒక 3 మంత్స్ అవుతుంది. 3 మంత్స్లోనే వీళ్ళు ప్లాంట్స్ని ఎలా ఆర్గనైజ్ చేశారో చూడండి. అసలు చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. నాకైతే చూడగానే షూట్ చేయాలనిపించింది, అందుకనే షూట్ చేసి మీకు షేర్ చేస్తున్నాను. అండ్ మా అత్తయ్యకి, మామయ్యకి అండ్ పాప చెప్పాను కదండి, చాక్లెట్స్ చేసింది ఒక పాప అని చెప్పాను కదా మీకు ఇంతకుముందు షేర్ చేసిన వీడియోలో. ఆ పాప హౌస్ అన్నమాట ఇది. వాళ్ళ ముగ్గురికి కూడా ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. వాటిని చాలా కేరింగ్గా చూసుకుంటారు. అండ్ ఇంకా నా ఛానల్ని ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మీకు ఆసక్తికరమైన వీడియోస్ ఇంకా నేను చాలా మీకు ఇవ్వాలని అనుకుంటున్నాను. నేను అనుకోవడంతో పాటు మీరు కూడా నన్ను కొంచెం ప్రోత్సహిస్తే నాకు ఇంకా కొంచెం నా స్టామినా అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. కాబట్టి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇదండి చూస్తున్నారు కదా, కలబంద, అలాగే దాసానిలో కూడా కలర్స్ ఉన్నాయండి. రెక్క దాసాని, గన్నేరు చెట్లు, పింక్, వైట్, ఎల్లో, ఈ ముద్ద దాసాని. అండ్ చూస్తున్నారు కదండి, నిమ్మకాయలు ఇప్పుడిప్పుడే పిందులు వేస్తూ ఉన్నాయన్నమాట. ఇవన్నీ మీరు గమనించినట్లయితే పిందులు మీకు కనిపిస్తాయి. అండ్ ఇంకా సీతాఫలం చెట్టు, ఇంకా ఫ్యాషన్ చెట్లు, క్రూటన్ ప్లాంట్స్, ఇంకా చాలా ప్లాంట్స్ ఉన్నాయండి. నాకైతే కొన్ని చెట్ల పేర్లు అయితే నాకు అసలు తెలీదు. అండ్ వీటిని ఒక ఆర్డర్గా ఆర్గనైజ్ చేశారు అత్త. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఉండే ప్రతి ఒక్క చెట్టు దేనికో ఒకదానికి ఉపయోగపడేట్టుగానే ఉందండి. అండ్ ఇల్లు కొంచెం పెద్దదనమాట, అందుకని నేను ఒకే వీడియోలో చేయలేకపోతున్నాను. ఫస్ట్ వీడియో వచ్చి ప్లాంట్స్ చేస్తాను, సెకండ్ వీడియో కింద ఫ్లోర్ చేస్తాను, థర్డ్ వీడియో పై ఫ్లోరు, అలాగే మేము వెళ్ళిన ప్లేస్ కూడా మీకు షేర్ చేస్తాము.
చూస్తున్నారు కదండి, ఈ ప్లాంట్స్ అనేవి నాకైతే చాలా బాగా నచ్చాయి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చే ఉంటాయి అనుకుంటున్నాను. ఇక్కడ నేను చూపించిన చెట్లలో ఆల్మోస్ట్ అన్ని చెట్లు మీలో ఎంతమంది పెంచుతున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదండి, ఇది బేబీ పింక్. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కలరు. అసలు చాలా బాగుందండి. ఆ గ్రీన్కి ఆ బేబీ పింక్కి కలర్ కాంబినేషన్ కానీ, అసలు ప్రతి ఒక్క చెట్టుకి పాదులు ఏర్పాటు చేసి వాటికి నీళ్లు పట్టినా కూడా వాటిని చాలా కేర్ఫుల్గా, అసలు కింద ఒక్క ఆకు కూడా పడకుండా వాటిని అసలు ఇంత జాగ్రత్తగా ఇవి కూడా లైన్లో ఆర్గనైజ్ చేసింది. అసలు చాలా నాకైతే చాలా బాగా నచ్చిందండి. దాన్ని చూస్తున్నారు కదా, ఇది డబల్ కలర్ ఫ్లవర్స్. బయట ఏమో రెడ్ కలర్లో ఉంటుంది, లోపల అంటే వెనుక భాగం వైట్ కలర్లో ఉంటాయి. అండ్ ఇది ఎల్లో కలర్లో పూస్తుంది అనుకుంటానండి, ఆ చెట్టు పేరు నాకైతే తెలీదు. అండ్ బిల్లగన్నేరు చెట్టు చెప్పాను కదండి, దాని ఆకులు షుగర్ వ్యాధికి యూస్ చేస్తారట. అండ్ దాని పూలు షుగర్ వ్యాధికి యూస్ చేస్తారు. దాని యొక్క ఆకులు మనం చేసినటువంటి ఆయిల్, హెర్బల్ ఆయిల్ తయారు చేశాను కదండి వీడియో, అది దానికి చేస్తారు. ఇది ఇంటి వెనుకాలండి. ఇప్పుడు మనం ఇంటికి ఒక పక్కన మాత్రమే చూసాము. ఇది ఇంటి వెనుక కాకరకాయ చెట్టు, అరటి చెట్టు, బెండకాయ చెట్లు అవి వేస్తున్నారు. ఇంకా అక్కడ మట్టి వేసేస్తున్నారు. నాకు అటు పోవడానికి వీలు లేదు కాబట్టి నేను మళ్ళీ బ్యాక్ వచ్చేసాను. ఇంట్లోకి వెళ్ళడానికి ఇది ఒక వే అండి. అండ్ ఇటు సైడ్ ఇంకొక వే ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే పారిజాతం చెట్టు. అసలు ఈవినింగ్ అయితే అసలు స్మెల్ ఎంత బాగుంటుందంటే మైండ్ అసలు చాలా పీస్ఫుల్గా ఆ స్మెల్కి చాలా బాగుంటుందండి. ఇంకోండి కొబ్బరి చెట్టు. ఆల్మోస్ట్ చెప్పాను కదండి, అన్ని చెట్లు ఉన్నాయి. మేమైతే మార్నింగే షూటింగ్ అనేది స్టార్ట్ చేసేసాను. చూస్తున్నారు కదా, అసలు ఆ చెట్లని ఆర్గనైజ్ చేయడం కూడా ఒక ఆర్డర్లో, అంటే పిచ్చిగా ఎలా అంటే అలా వేసేయకుండా ఒక పర్టికులర్ షేప్లో వేస్తూ వచ్చారనమాట. నాకైతే వేయడం కానీ దాన్ని మెయింటైన్ చేయడం కానీ నాకైతే బాగా నచ్చింది. ఇప్పుడైతే మనం ఇంటి ముందుకు వచ్చేసాము. ఇదండి చూస్తున్నారు కదా, ఇక్కడ ఇదనమాట ఇంకొక ఎంట్రన్స్ ఇంటికి. అండ్ ఇదొకటి అదొకటి, రెండు అనమాట, రెండు ఎంట్రన్స్లు ఉన్నాయి. అండ్ ఇక్కడ చిన్న అరుగులు లాంటివి వేసినారు. ఈవినింగ్ టైం అలాగా కూర్చొని స్నాక్స్ తినడం, ఈ చెట్లను ప్రకృతిని ఆస్వాదిస్తూ టీ తాగడం. ఇక్కడ చూసారు కదండి, ఇక్కడ ఒకటి ఆర్గనైజ్ చేయాలని చెప్పి మా అత్తయ్య అంతవరకు ఖాళీ ప్లేస్ వదిలిపెట్టింది. నేను ఏం ఆర్గనైజ్ చేసింది, ఇప్పుడు చూపించిన ఇంటిని తర్వాత మళ్ళీ తను ఎలా మార్చింది ఏంటి అనేది, అంటే బిఫోర్ ఎలా ఉంది, తను అనుకున్నది ఆర్గనైజ్ చేసిన తర్వాత ఎలా ఉంది, అక్కడ అసలు ఏం ఆర్గనైజ్ చేసింది అనేది అనమాట. సర్ప్రైజ్ అనమాట. మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూపిస్తాను. అండ్ ఇక్కడ ఇటుక రాళ్ళు అన్నీ తెప్పించారనమాట. ఇక్కడ పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందండి. అంటే వాళ్ళు ఒక పూరి గుడిసెలాగా వేసుకొని ఈవినింగ్ టైం దాంట్లో స్పెండ్ చేయడం, ఏదైనా బర్త్డే పార్టీస్కి కానీ ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ కానీ అలాగా ఇంట్లో కాకుండా ఒక రూమ్ లాగా దాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. ఆ రూమ్ని అంటే ఒక విలేజ్లో ఉన్నటువంటి అనుభూతి కలగాలి అన్నీ. ఎప్పుడైనా సరదాగా ఈవినింగ్ టైం అలా కూర్చొని అక్కడ కూర్చొని కాఫీ తాగాలి అనుకున్నప్పుడు అలాగా బాగుంటుంది అని చెప్పి వాళ్ళు అలాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఆర్గనైజ్ చేశాక నేను మళ్ళీ ఇంకొక వీడియో అనేది తప్పకుండా షూట్ చేసి మీకు షేర్ చేస్తాను. తప్పకుండా చూస్తూ ఉండండి. అండ్ దాని పక్కన చూసారు కదండి ఉయ్యాలలు ఆల్రెడీ అక్కడ పెట్టేస్తున్నారు. అవి పిల్లలకు బోర్ కొట్టినప్పుడు ఇంకా బయటకు వెళ్ళకుండా సరదాగా ఊగుతూ ఉంటే, ఉయ్యాల ఎంతసేపు ఊగినా బోరు మాత్రం కొట్టదండి. అదైతే అందరికీ తెలిసిన విషయమే. ఉయ్యాల ఊగడానికి చిన్న పెద్ద తేడా ఏమీ లేదనమాట. ప్రతి ఒక్కరూ ఉయ్యాలని చూడగానే చిన్నపిల్లలు అయిపోతారు. ప్రతి ఒక్కరికి ఊగాలనిపిస్తుంది.
చాలా మెమరబుల్ మెమరీస్ కూడా గుర్తొస్తాయి అన్నమాట ఉయ్యాలని చూడగానే. అండ్ ఇప్పుడైతే మనం ఇంకొక పక్కన చూసేస్తూ ఉన్నాము ప్లాంట్స్. ఇదిగోండి ఉయ్యాలు చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ ప్లాంట్స్ అన్నీ చూపిస్తూ ఉన్నాను చూడండి. అసలు ఒక కొబ్బరి చెట్టు మిడిల్లో ఉంది, దాని చుట్టూ ప్లాంట్స్ని ఫ్యాషన్ చెట్లు అంటారు కదా, ఏమంటారో నాకైతే తెలియదు వాటి పేర్లు, వాటిని చాలా నీట్గా ఆర్గనైజ్ చేసింది. అండ్ ఇక్కడ ఈ ప్లాంట్స్ ఉన్నాయి. కొన్ని ఎడారిలో ఉండే మొక్కలు కూడా ఇక్కడ ఉన్నాయండి. కొన్ని అయితే అసలు వాటర్ లేకుండానే బతుకుతాయట. అవి కూడా ఇక్కడ అత్తయ్య వాటిని ఏమంటారు, వాటిని సంపాదించింది, అదే ఏమంటారు, వాటిని తీసుకొని వచ్చి తను అన్నీ కలెక్ట్ చేసింది అనమాట. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. చూసారు కదండి, ఇంట్లో ఉండే ప్రతి ఒక్క దాంట్లో కూడా దేన్ని వేస్ట్ చేయకుండా ఎలాగ యూస్ చేసుకోవాలి చాలా బాగా ఆలోచించి చేశారు. అదైతే దాంట్లో ఆకుకూరలు వేస్తున్నారు. ఇది ఇంటి వెనుకకి వెళ్ళే దారండి. ఇక్కడ చూసారు కదా తులసి చెట్లు వేస్తున్నారు. తులసి చెట్లలో కూడా 3 రకాలు, లక్ష్మీ తులసి, విష్ణు తులసి. ఈ 2 రకాల తులసులని మధ్యలో పెట్టి చుట్టూ గులాబీ చెట్లను ఆర్గనైజ్ చేసింది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అండ్ నేను మీకు ఇంతాక చెప్తాను అన్న స్టోరీ చెప్పే టైం ఆసన్నమైందనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ మీరు చూస్తున్న చెట్టు అయితే క్యాక్టస్ చెట్టు అండి. ఇది ఎడారిలో ఉంటుంది. ఒక చిన్న స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను ఈ చెట్టు గురించి. క్యాక్టస్ చెట్టు, రోజా చెట్టు ఇక్కడ పక్క పక్కన ఉన్నాయి కాబట్టి నాకు అది చూడగానే ఈ స్టోరీ అనేది గుర్తొచ్చింది. కాబట్టి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అనగనగా ఒక ఊరిలో ఒక అడవి ఉంది. ఆ అడవిలో వివిధ మొక్కలు జీవనం సాగిస్తూ ఉన్నాయన్నమాట. అక్కడ రోజ్ ఫ్లవర్, హైబిస్కస్, ఈ క్యాక్టస్ అండ్ ఇంకా చాలా రకరకాల పూలు, జాస్మిన్, ఇలాగా అన్ని మొక్కలు అక్కడ జీవిస్తూ ఉండేవన్నమాట. అక్కడ ఒకరోజు రోజా పువ్వు పూసింది. రోజా పువ్వు అందరి పూలను చూస్తూ మీ అందరికన్నా నేనే బాగున్నాను అంటూ తను చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉండేది. అప్పుడు హైబిస్కస్ వచ్చి, ఇక్కడ చాలా పూలున్నాయి, ఆ చాలా పూలలో నువ్వు ఒకదానివే తప్ప నీకంటూ ఒక ప్రత్యేకత ఏమీ లేదు, అందరితో పాటే నువ్వు అలా గర్వంగా అనుకోకూడదు అని చెప్తుందన్నమాట. అప్పుడు ఆ రోజా పువ్వు, కానీ మీ అందరికన్నా నేనే అందంగా ఉంటాను, మీరు ఎన్ని చెప్పినా మీ అందరికీ నేను అందంగా ఉంటానని కుళ్ళు అని చెప్తూ ఉంటుంది. అలాగే ఆ రోజా పువ్వు అన్ని పూలను హేళనగా మాట్లాడుతూ, ఈ క్యాక్టస్ చెట్టు చూసారా ఎలా ఉందోను, దాని అవతారం చూడండి ఎలా ఉందో అంటూ దాన్ని హేళనగా చూస్తూ ఉంటుంది. కానీ ఆ క్యాక్టస్ చెట్టు తన్ని ఏమీ అనదు. ఆ క్యాక్టస్ చెట్టు నీ రోజా పువ్వు అలా అనేసరికి అన్ని పూలకి రోజా పువ్వు మీద కోపం వస్తుంది. కానీ రోజా పువ్వు అయితే ఏమీ పట్టించుకోదన్నమాట. అలా హేళన చేస్తూనే ఉంటుంది క్యాక్టస్ చెట్టుని రోజా పువ్వు. అలా చేస్తూ ఉండేసరికి ఇంకా కొన్ని రోజులకి ఎండాకాలం వచ్చేస్తుంది. దాంతో చెట్లన్నీ ఎండిపోతూ ఉంటాయి. అలాగే పూలు కూడా వాడిపోయి అవి చనిపోతూ ఉంటాయి ఒక్కొక్కటి. తర్వాత రోజా చెట్టు యొక్క ఇది వచ్చిందనమాట. రోజా చెట్టు కూడా ఎండిపోతూ ఉంటుంది. అప్పుడు కొన్ని పక్షులు వచ్చి క్యాక్టస్ చెట్టు దగ్గరికి, తనకి నీళ్లు దాచుకునే శక్తి ఉంటుందట క్యాక్టస్ చెట్టుకి. తను ఆ క్యాక్టస్ చెట్టుని దగ్గరికి వచ్చి ఆ పక్షులు తన దాహాన్ని తీర్చుకొని పోతూ ఉంటాయి. అప్పుడు రోజా చెట్టు అడుగుతూ ఉందన్నమాట క్యాక్టస్ చెట్టుని, నిన్ను అలాగా అవి పొడిచి నీళ్లు తాగుతూ ఉంటే నీకు బాధ వేయదా అని అడుగుతాయి. దీన్ని చూసారు కదా, ఇవే క్యాక్టస్ చెట్లు అంటే. అప్పుడు ఆ క్యాక్టస్ చెట్టు ఉండి, నాకు బాధగానే ఉంటుంది, కానీ నా వల్ల ఒకరు సంతోషపడతారంటే నేను సంతోషంగానే ఆ బాధని భరిస్తాను అని చెప్తుందనమాట. అప్పుడు రోజా పువ్వు చెట్టుకు కూడా నీళ్ళ అవసరం ఉండి సిగ్గుపడుతూ
తనని అడుగుతుందన్నమాట, నాకు కొంచెం నీళ్లు కావాలి అని. కానీ క్యాక్టస్ చెట్టు ఎలాంటి మాటలు తనని అనకుండా తన యొక్క నీళ్లను పక్షుల చేత నీటిని బయటకు తీయించి ఆ నీటిని రోజా చెట్టులో పోసేట్టుగా క్యాక్టస్ చెట్టు పక్షులకి చెప్పి చేయిస్తుంది. క్యాక్టస్ చెట్టుని అన్ని మాటలు అన్నా కూడా రోజా చెట్టు మీద ఎటువంటి ద్వేషము పెంచుకోకుండా తను అడిగిన వెంటనే నీళ్ళు ఇచ్చేసరికి రోజా చెట్టుకే అసలు తల కొట్టేసినట్టుగా అయిపోయి చాలా బాధపడుతూ ఆ నీటిని తీసుకొని ఆ క్యాక్టస్ చెట్టుకి రోజా చెట్టు అనేది క్షమాపణ చెప్తుంది. అదనమాట విషయం. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. కానీ ఈ రోజుల్లో ఎవరైనా మనిషి అయినా చెట్టు అయినా ఎవరైనా కూడా మనం చేసే పని కన్నా పక్కన వాళ్ళు చేసే పని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతారనమాట. అంటే ఇలాగా చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలీదు, చెప్పాను, నాకు అనిపించింది. అలా కాకుండా అందరిలోనూ మంచితనాన్ని వెతికితే మనకంతా మంచిగా అనిపిస్తుంది అన్నది నాకు అనిపించింది. కాబట్టి ఇప్పటి నుంచి ఎంతమంది మారుతారో చూద్దాము. అంటే నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, మామూలుగా క్యాజువల్గా నాకు ఆ రోజా చెట్టు పక్కన క్యాక్టస్ చెట్టు చూడగానే నాకు ఈ స్టోరీ గుర్తొచ్చింది. మా పిల్లలు స్టోరీ పెట్టుకొని చూస్తూ ఉంటారనమాట టీవీలో. ఇది నేను విన్నప్పుడు నా మనసుకి బాగా నచ్చిందనమాట. ఇప్పుడు అనుకోకుండా ఇలాగా కలిసి వచ్చింది టైము, అందుకని నేను చెప్పాల్సి వచ్చింది. ఎవరికైనా తప్పుగా అనిపిస్తే సారీ. అండ్ చూస్తున్నారు కదండి వీడియో అయితే ఇదనమాట. ఇప్పుడు మనం ఇంటికి బ్యాక్ సైడ్ వచ్చేసాము. ఇక్కడ బ్యాక్ సైడు పైన ట్యాంక్ దగ్గరికి ఇలాంటి కమ్ములతో స్టెప్స్ వచ్చేసాయి. అండ్ చుట్టూ ఇలాగా వాళ్ళ దగ్గర కమ్మి చుట్టేస్తున్నారనమాట. అసలు నైట్ టైం అయినా మనకి ఎలాంటి భయము ఏమీ ఉండదు. అండ్ ఇవన్నమాట చెట్లు. మీకు ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళండి. అండ్ ఇంకా నేను ఈ వీడియోలో ఎక్కడైనా అర్థం కాకుండా మాట్లాడినా ఇంకేదైనా పొరపాటు ఉన్నా ఒకసారి నాకు సజెస్ట్ చేయండి. అండ్ మీకు చూపిస్తున్నాను కపిల ఇక్కడ తిరుపతి నుండి తిరుమలకి బస్ వెళ్ళే రూట్ కూడా మీకు కనిపిస్తుంది. నేను ఈ వీడియోని జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. నాకు తెలిసి అంత క్లారిటీగా లేనట్టుంది. ఇక్కడ నుంచి కొండ మీదకి వెళ్ళే బస్సులు కూడా మనకు కనిపిస్తాయండి. మీరు బాగా చూసినట్టయితే ఇక్కడ ఒక జలపాతం కూడా కనిపిస్తుంది. మీరు కొంచెం బాగా గమనించండి, జలపాతం సన్నగా దారగా కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ చెట్లు కొమ్మలు అంతా అడ్డంగా ఉన్నాయండి. అదిగోండి మీరు చూసినట్టయితే మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది జలపాతం అనేది. ఇప్పుడు నేను బయటకు వెళ్ళి చూపిస్తాను, అది ఇంకొంచెం క్లారిటీగా కనిపిస్తుందేమో అని చెప్పి నేను ఇంటి బయటకు వెళ్ళి మీకు చూపించాలని బయటకు వెళ్తున్నాను. దాన్ని చూసారు కదా, ఇంటి ముందు కూడా ఇలాగా ఖాళీ స్థలం, అంటే ప్రహరీ బయట అనమాట. ఈ మనకు ఎదురుగా ఉండేది బయటకు వెళ్ళే వే అనమాట. దాన్ని చూస్తున్నారు కదా, ఇలాగా బయట అలా సరదాగా కూర్చునేదానికి అరుగు వేస్తున్నారు. అండ్ ఇంకా ఇది లాస్ట్ అనమాట ఇల్లు. ఇక్కడ వేరే వాళ్ళు ఇల్లు ఇది. అండ్ నేను ఇంకొంచెం ముందుకెళ్ళి మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ కొంచెం క్లైమేట్ సరిగ్గా లేదు. ఇద్దరిని మీరు చూస్తున్నట్టయితే వే అండి, అది తిరుమలకి వెళ్ళే వే అనమాట. అక్కడ తెల్లగా కనిపిస్తుంది కదా, అది బస్ వెళ్ళే దారి అనమాట. బస్ వెళ్ళేవి కూడా బాగా క్లియర్గా కనిపిస్తూ ఉంది. వీడియో కంటే అంత క్లారిటీగా లేదు, కానీ మనము న్యాచురల్గా చూస్తే మాత్రం బాగా కనిపిస్తుంది జలపాతం అలాగే. అండ్ వీడియో ఇదనమాట. ఇంకా
నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అయితే తప్పకుండా సెకండ్ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి, చాలా బాగుంటుంది. మీకు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అనేవి నేను షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.